వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. నంద్యాల నియోజకవర్గంలో కొత్త సాంస్కృతికకు తెరలేపుతున్న టీడీపీ నాయకులు నంద్యాల మండలం రాయమలుపురం గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లకు సంబంధించి ఏర్పాట్లు చేసిన ప్రారంభించిన శిలాఫలకాలను టీడీపీ నాయకులు విధ్వంసం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని రాయమాల్పురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలి, కానీ అభివృద్ధి గుర్తులుగా ఉన్న శిలా ఫలకాలను విధ్వంసం చేయడం సరికాదన్నారు. నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ పూల శ్రీను మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధిని మాత్రమే ప్రజలకు అందించామని, ఎక్కడ కూడా దౌర్జన్యాలకు, విధ్వంసాలకు, దాడులకు తావు లేకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. తెలుగుదేశం నాయకులు గెలిచిన మొదటి రోజు నుండే గ్రామాల్లో విధ్వంసాలు, దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు, విధ్వంసాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను బిజినెస్ దగ్గర వేరే ఇంటికి వెళ్ళాను. అక్కడికి వచ్చింది, లేట్ అయింది బాగా. సార్ ఏమో లేట్ అది నేను వచ్చి చూసి వెళ్ళాను అనమాట. మొత్తం కానీ ఏమంటానంటే ఇట్లా కాల్ చేశారు, చెప్పరు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను, శిలాఫలకాలను టీడీపీ దుండగులు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను, శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో ఉన్న నడు రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా, కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు. వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పనదంగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు. దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే, ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లాంటి పలకాల వల్ల పల్లెదింగడము, చిల్లర వ్యవహారం చేయడానికి ఒక పద్ధతి కాదు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే, ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.